హాయ్ అండి, నేను మీ సత్యవ్వను. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి నేను దేని గురించి చెప్పబోతున్నానంటే ఈరోజు వేస్టేజీ కంపెనీ గురించి చెప్పబోతున్నా. నేను 3 వారాలు, ఒక వారం మీటింగ్ పోయి మర్రచ్చిన 2 వారాలల్లో నేను తెలుసుకున్నది మీకు వివరించబోతున్నాను. అందరూ వినండి. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, నేను ఎక్కువ చదువుకోలేదు. ఫస్ట్ అయితే మన సారుకు మేడంకు నమస్కారాలు చెప్పాలి కదండి. శ్రీనివాస్ సార్, అర్చన మేడం, మీకు నమస్కారాలు మేడం. నమస్కారాలు సార్. నన్ను నేను పరిచయం చేసుకుంటున్నా మీ అందరికీ. తప్పకుండా మంచిగా వినండి, ఎందుకంటే నా వివరాలు మీకు తెలిస్తే నేను మీ దాన్ని అని మీరు అనుకుంటారు. మీ గురించి నాకు తెలిస్తే మీరు నా వారని నేను అనుకుంటా. ఏమీ తెలియకపోతే ఆమె ఎవరో చాలా బాగా చెప్తుంది, ఆమె ఎవరో తెలియదు కదూ అనుకుంటారని ముందే నన్ను నేను మీకు పరిచయం చేసుకుంటున్నా. చక్కగా వినండి. మరి చప్పట్లు కొట్టండి. సారి చెప్పాడు కదా ప్రతిదానికి చప్పట్లు కొట్టమని. కొట్టండి, చూస్తారేంటి? మాది అనంతార గ్రామం. నా పేరు సత్యవ్వ. నాకు ఒక కొడుకు. నేను 4 వరకే చదువుకున్నాను. అతి ప్రేమ వల్ల మా అమ్మ చదివిపియలే. నాకు హ్యాండిక్యాప్ పుట్టంగా లేదు, మధ్యలో వచ్చింది. ఎవరో ఎత్తేసి తెలియదు అన్నారు, అందుకే నాకు కాలంక అయింది. వేస్టేజీ ఎలా పరిచయం అంటే చెప్తా. వేస్టేజీ మా జయక్క అంటే సంగంపల్లె జయ మేడం. ఆ అక్క వేస్టేజీలో జాయిన్ అయ్యి తర్వాత నన్ను జాయిన్ చేసింది. గత 6 నెలలుగా నేను జాయిన్ అయ్యి ఏదో ఒకటి కోల్గేటు, తర్వాత టాబ్లెట్లు కొనుక్కున్నా. 6 నెలల నుండి మా అక్క ఒక్కసారి మీటింగుకు రా అంటే నేను రాలేదు. ఇన్నిసార్లు మా అక్క అంటుంది, ఒక్కసారి పోతే ఏమవుతుంది, ఏమన్నా బాగా దూరం ఇచ్చాలే కదా అనిపించి వచ్చిన మొదటి రోజే మీటింగ్ వర్షం వల్ల క్యాన్సిల్ అయింది. నేను రాను, వేస్ట్, నేను ఏడికైనా పని కాదు, ఎందుకో అత్తిని అయినా కానీ అని బాధపడ్డా. అప్పుడే మా అక్క అంటే నేను అక్క అంటున్నా, అందరికీ తెలియాలని అక్క ఏమీ అనుకోకు, నీ పేరు చెప్తున్నా. సంగంపల్లె జయ మేడం, ఎందుకు రావు, నువ్వే మళ్ళీ అత్తవని అన్నది. మళ్ళా వారం ఏం జరిగిందంటే మా అక్క రాకుండా నేను ఒక్కదాన్నే మీటింగ్కి అయినా. ఆ మీటింగ్లో నాకు అర్థమైంది, మీకు చెప్తా వినండి. ఇంత తొందరగా మీటింగ్లో అర్థమైంది చెప్పడం చాలా గొప్ప విషయం అని మీ మనసుకు అనిపిస్తుంది, కానీ బయటికి అనరు. కానీ నాకు అర్థమైంది, నేను చెప్తా. చప్పట్లు కొట్టండి. ఏమీ అర్థమైందంటే, ఒసే సరోజ, ఒసే నిర్మల, ఓ అక్కు, ఇగ ఇంట్లో వాళ్ళ ఆయన ఏమో అన్నాడట దాన్ని, వాళ్ళ అత్తమ్మ కోడళ్ళు పెట్టుకుంటారు. ఇలాంటి ముచ్చట్లు పెట్టుకోకుండా జైత్యాల మంచి కంపెనీ ఉంది, ఎలాంటి వాళ్ళైనా అందులో పని చేయవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. అదేందో తెలుసుకుందామా, పోదామా? వేస్ట్గా ఎన్నూళ్ళు తిరుగుతలేం, బస్ కిరాయి కూడా లేదు కదూ, ఆధార్ కార్డు పట్టుకొని పోతే అయిపోయాయి. పోయేదేముంది, తెలుసుకుంటే డబ్బులు వస్తాయి. ఇలాంటి ముచ్చట్లు పెట్టాలని అర్థమైంది. అనవసరంగా మాట్లాడే మాటల వల్ల శరీరంలో శక్తి కూలిపోతున్నాం, పక్కోళ్ళతోటి లొల్లులు అవుతున్నాయి. మరి ఈ కంపెనీ గురించి ముచ్చట పెట్టడం వల్ల ఆరోగ్యం వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, అన్ని విధాల సంతోషంగా బతకచ్చని అర్థమైంది. నాకు అర్థమైన విషయం ఇది. నమస్కారం సార్, నమస్కారం మేడం. మరి ఒకటోసారి మీటింగ్కి వచ్చిన, రెండోసారి వచ్చిన, మూడోసారి శ్రీనివాస్ సార్, అర్చన మేడం అలా కారు సెలబ్రేషన్కి పిలిచిర్రు. జైత్యాలకు షోరూమ్ కూడా పోయినా. మరి పూర్తిగా అర్థమైంది ఏంటిదంటే, నేను కూడా ఈ కంపెనీని వదలకుండా పట్టుకొని నా సాధ్యమైనంత వరకు అందరికీ హెల్ప్ చేస్తా. నేను కూడా డబ్బులు ఇబ్బంది లేకుండా బతకాలనే కోరిక నాకు కలిగింది. అందుకే ఇక ముందు ఎవరైనా, ప్రతి ఇంట్లో డబ్బు ఇబ్బంది ఉంటుంది, చెప్పుకోలేక చనిపోయేవారు కొందరు, చెప్పుకోలేక చేయరాని వ్యాపారాలు చేసేవారు కొందరు. అయినా డబ్బు సరిపోదు, ఎందుకంటే ఎక్కువ రేట్లు, తక్కువ సంపాదన. మరి వేస్టేజీ గురించి కూడా అందరూ డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కోవాలా, మనతోటి కాదని సగం మంది జారుకుంటారు. మంచి పని కావాలంటే లేట్ అవుతుందండి, మంచి వస్తువు కావాలంటే రేట్ ఎక్కువ ఉంటుంది. దీన్ని మీరు ఆలోచించండి. మంచి పని తొందరగా కాదు, చెడు పని తొందరగా అవుతుంది.
మరి తొందరగా ఏ చెడు మంచా, లేటుగా ఏ మంచా. మరి ఇలా వస్తువు కూడా ఎక్కువ రేటు ఉన్నది. మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందండి. మనిషికి ఎన్ని కోరికలు ఉంటాయండి? ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం. మొదట ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం బాగుంటే ఐశ్వర్యం వస్తుంది. ఇవి రెండూ ఉంటే ఆనందం వస్తుంది కదూ. మరి ఆ మూడు ఎక్కడ దొరుకుతాయండి? మన కంపెనీలో దొరుకుతాయి. దేవుడు అంతటా ఉండి డబ్బులు చల్లలేక ఈ విధంగా మన కంపెనీ పెట్టి అందరూ సంపాదించుకునే అవకాశం ఇచ్చిండు. మరి ఆ శివుడేనేమో ఈ కంపెనీ ఇక్కడ నిర్మించింది. మనకు తెలిసే వరకు లేట్ అయిందేమో. తెలిసినాక వదలడం ఎందుకు? చప్పట్లు కొట్టండి మరి. వదలద్దు, తప్పక వదలకుండా పట్టుకోండి. మీ కోరికలు తీర్చుకోండి. ఏ కోరికైనా ఈ రోజుల్లో డబ్బుతోటేనండి. డబ్బు ఉంటే ఏ కోరికైనా తీర్చుకోవచ్చు. ఆ డబ్బు ఉంటేనే ఆరోగ్యం వస్తుంది. కానీ ఇలా డబ్బు పెట్టుకుంటే ముందే ఆరోగ్యం వస్తుంది, వెనుక డబ్బులు వస్తున్నాయి. మరి ఇలాంటి అవకాశం దేవుడిచ్చింది కదూ. తప్పక అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. నిద్రలు కూడా యాద్ చేసుకోవాలి. శరీరంలో శక్తి తక్కువ ఉన్నా సరేనండి, మనసులో మాత్రం శక్తి ఎక్కువగా ఉండాలి పని చేయాలంటే. మరి చేస్తారు కదూ. నేను కూడా అదే నిర్ణయించుకున్నా. డబ్బు సంపాదించాలి, డబ్బుకు ఇబ్బందే ఉండద్దు, లేనోళ్ళకు దాన ధర్మాలు చేసేటట్టు ఉండాలని చిన్నప్పటి నుండి నా కోరిక. లేనోళ్ళకు దాన ధర్మాలు చేసేటట్టు ఉండాలని చిన్నప్పటి నుండి నా కోరిక. ఆ కోరిక తప్పకుండా ఈ కంపెనీ ద్వారా తీర్చుకుంటాననే నమ్మకం నాకు కుదిరింది. మళ్ళీ మంగళవారం కూడా మీటింగ్ పోతా. మీటింగ్లో నేను చెప్పలేనండి, ఎందుకంటే ఒంటరిగా నేను వీడియోలు తీసుడు అలవాటు పడ్డా. నా వీడియో ఎలా ఉందో ఈ కంపెనీలో అందరూ లీడర్సు సార్లు మరి నాకు తెలియజేస్తారు కదూ. నా పేరు సత్యవా, నాది అనంతారం. మరోసారి పరిచయం చేసుకుంటున్నా. నన్ను మీదానిగా మీ టీంలో భావించుకొని మీ ఆశీర్వాదం నాకు ఇచ్చి, నా మనసులో ఉన్న కోరిక డబ్బే. నాకు ఎలాంటి సమస్య లేదు, డబ్బు సమస్య ఉంది. మరి ఆ డబ్బు సమస్య తీరేది ఈ కంపెనీ కాదు. ఈ కంపెనీలో ఆ డబ్బు సంపాదించి ఆ సమస్య కూడా తీర్చుకుంటా అనే కోరిక నాకు కలిగింది. తప్పకుండా ఈ వీడియో చూడండి. అందరూ కూడా నాలాగే నిర్ణయించుకోండి. ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో బతకండి. మరి బాయ్ అండి. చప్పట్లు కొట్టండి మరి. చూస్తారేంటండి, కొట్టండి. నన్ను జాయిన్ చేసింది సంగంపల్లె జయా మేడం. బాయ్ అండి.